బాబు రోషన, బాధపడకు. కాస్త మనసు విప్పి మాట్లాడుకుంటే ఈ అపార్థాలన్నీ తొలగిపోవచ్చు. నువ్వెలాగైనా సరే ఓసారి వేదికను కలుసుకో, విషయం వివరంగా చెప్పు. నీకు ఇబ్బందిగా ఉంటే మేం వెళ్ళి మాట్లాడతాం. వద్దు, ఇందులో ఎవరు జోక్యం చేసుకోకండి. ఈ రోజుతో నేను అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను. లాయర్ గారు, భాయ్, వీళ్ళు ఒక్కొక్కరికి ఎంత డబ్బు ఇవ్వాలో ఇచ్చేసి పంపించేయండి. నువ్వేమనుకుంటున్నావురా? నువ్విచ్చే ముష్టి డబ్బుల కోసం మేము ఇలా అన్నాం అనుకుంటున్నావా? ఒక్క విషయం అన్నయ్య ఉండు. రోషన్, కూలి డబ్బుల కోసం నటించడానికి మేము ఇక్కడికి వచ్చినా బంధాల విలువ ఏమిటో మా అందరికీ తెలుసు. జీవితంలో ఎన్నో రకాల అవసరాలు ఉంటాయి. వాటి కోసం మేము ఎన్నో వేషాలు వేశాం. కానీ నీలాంటి బంధువున్న కుటుంబం కావాలని మేము కోరుకుంటున్నాం. ఒక్క నెల కలిసున్నా మనది కుటుంబం కాదంటావా? నువ్వు చెప్పు, ఇప్పుడు మేమేం చేయాలి? భాయ్, రేపా పెళ్లి జరిగే సమయంలో దామోదర్ని చంపి ఆ నేరాన్ని మీ మీదకు నెట్టేయాలని కృష్ణ ప్లానట. మలేషియాలో ఉన్న మన వాడొకడు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. ఇక ఊరుకోకూడదు భాయ్. ఏంటో ఆలోచిస్తున్నావు? నీ వల్ల కాదంటే చెప్పు, మేమే ఏదో ఒకటి చేస్తాం. వద్దు, ఏం చేయాలో నాకు తెలుసు. దీన్ని ప్రారంభించింది నేనే కాబట్టి ముగింపు కూడా నేనే ఇవ్వాలి. తాళి కట్టిన వెంటనే దామోదర్ గుండెల్లోకి బుల్లెట్ దూసుకుపోవాలి. ఓకే, ముందు వరుసలో కూర్చోవాలి. అభిజీ గారు, ఇలా రండి. నేను పెళ్లి చూడడానికి వచ్చాను. ఇలా రండి. రండి. ఏంటి కృష్ణ, పోలీసులు ఎవరు రాలేదు? వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదా? డోంట్ వరీ సార్, ఇక్కడ పోలీసులు అవసరం లేదు. ధైర్యంగా ఉండండి, నేను అన్ని మేనేజ్ చేస్తాను. షూర్ ష్యూర్. ఓకే. ఫైన్. హలో సార్. బాగున్నారా? బాగున్నాను. అయ్యో, ఓ బాగా సార్, థ్యాంక్ యూ వెరీ బావా, మచ్. టైం అయింది. హలో సార్. అమ్మాయిని తీసుకురమ్మంటున్నారు. రమ్మన్నారా? 1 minute.